ఈ వీడియోలో వెన్ ద స్టార్స్ గాసిప్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. భయపడద్దు భయ్య, కొరియన్ డ్రామాస్ అన్నా కొరియన్ థ్రిల్లర్స్ అన్నా ఏదన్నా సరే కానీ 1 అవర్ డ్యూరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో గాంగ్ యాంగ్ తను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈవ్ కిమ్ అనే అమ్మాయితో అయితే స్పేస్ లోకి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ ఎవరికి తెలియకుండా ఒక మిషన్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, గాంగ్ యాంగ్ మెయిన్ లీడ్ అయిన హీరో ఏం చేశాడు, అసలు తను ఏ మిషన్ పని మీద అయితే స్పేస్ కి వెళ్లాల్సి వచ్చింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే వెన్ ద స్టార్స్ గాసిప్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. మరి సూపర్ బది అని చెప్పలేను, అండ్ అందరికీ కూడా కాదు. నాకు నచ్చిన ఏంటో మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎవరెవరికి ఈ సిరీస్ సూట్ అవుతుంది అన్నది చెప్తాను. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ వైజ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కొరియన్ డ్రామాస్ ఈ లవ్ స్టోరీస్ అన్ని కూడా ఒకే టైప్ ఆఫ్ లో ఉంటాయి. ఎక్కువగా ఆఫీస్లో కానీ లేదా కాలేజెస్లో కానీ స్కూల్ లవ్ స్టోరీస్ కానీ ఈ టైప్లోనే ఎక్కువ ఉంటాయి. బట్ ఇందులో అయితే స్పేస్ అన్నదాన్ని చాలా ఎక్కువగా ఇంక్లూడ్ చేసి ఆస్ట్రోనాట్స్ మధ్య అయితే లవ్ స్టోరీ క్రియేట్ చేయడం జరిగింది. నాకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బాగా వర్కౌట్ అయిన సిరీస్లో కూడా. ఎవ్రీ టైం లవ్లో కొరియన్ డ్రామాస్లో ఎక్కువ లవ్ స్టోరీస్ వస్తాయి, కానీ ఎవ్రీ టైం ఏదో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే తీసుకొస్తారు భయ్య వీళ్ళు. ఇందులో కూడా ఆ ఫ్రెష్ ఫీల్ అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట ఇందులో. సో ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ని వీళ్ళు హ్యాండిల్ చేసిన విధానం ఉంటుంది, చాలా స్మూత్గా నీట్గా హ్యాండిల్ చేస్తారు. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ మంచి ఎమోషనల్ వేలో అయితే చూపిస్తారు సిరీస్ అంతా కూడా. అండ్ లవ్ సీన్స్ కానీ అండ్ ఆ స్పేస్ సీక్వెన్సెస్ కానీ ఆస్ట్రోనాట్స్ చేసే పనులు కానీ ఆ స్పేస్ స్టేషన్లో జరిగే వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చూపిస్తారు భయ్య. విజువల్లీ టెక్నికల్లీ సిరీస్ అయితే చాలా రిచ్గా ఉంటుంది. స్పేస్ ట్రావెలింగ్ ఉంటుంది. ఎక్కువ స్పేస్ స్టేషన్లోనే సగం ఎపిసోడ్లు అయితే ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ఆ స్పేస్ స్టేషన్లో జీరో గ్రావిటీలో వాళ్ళు చేసే పనులు కానీ వీళ్ళ మధ్య నడిచే లవ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది సిరీస్ మొత్తం కూడా. అండ్ మంచి సస్పెన్స్ కూడా మెయింటైన్ చేస్తారు భయ్య. ఇంత లవ్ డ్రామాలో కూడా ఆ సస్పెన్స్ థ్రిల్ అయితే మీకు ఎక్కడ మిస్ అవ్వదు, మంచిగా మెయింటైన్ చేస్తారు. ఎపిసోడ్కి కూడా క్లిఫ్ హ్యాంగర్లు అయితే బాగానే మెయింటైన్ చేస్తారు. మరి సూపర్ గా కాకపోయినా ఇట్ వాజ్ ఓకే, బాగుంటుంది. మెయిన్ థింగ్ నాకు ఏం బాగా వర్కౌట్ అయిందంటే బోర్ కొట్టలేదు సిరీస్ అన్నది. కొరియన్ డ్రామాస్ 1 అవర్ రన్ టైం ఉంటాయి ఈచ్ ఎపిసోడ్. సో ఆ ఈచ్ ఎపిసోడ్ లో ఎక్కువ డ్రామాను పెట్టుకుంటారు. ఆబ్వియస్లీ ఇందులో కూడా ఆ డ్రామా అయితే ఉంటుంది, బట్ నాకు అంతగా బోర్ కొట్టలేదు. ఫస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాను భయ. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను సిరీస్ కి యాక్చువల్లీ. అందుకే 12 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే డ్రామా మ్యాన్, నేను చెప్తున్నా కొరియన్ డ్రామాస్ అన్నవి చాలా స్లో పేసింగ్ ఉంటాయి. మీకు అలవాటు ఉంటేనే కొరియన్ డ్రామాస్ చూడండి, లేదంటే లేదు. ఎందుకంటే మీరు 20-25 మినిట్స్ 30 మినిట్స్ ఎపిసోడ్లకు అలవాటు పడిన వాళ్ళు అయితే ఇవి చూడడానికి చాలా కష్టపడతారు. అండ్ లవ్ స్టోరీస్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితేనే చూడాలి, లేదంటే ఇబ్బంది పడతారు. వాళ్ళకన్నా సరే కానీ ఈ డ్రామా అన్నది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. అండ్ 12 ఎపిసోడ్స్ బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్నాం కదా, దాని తర్వాత ఇంట్రెస్టింగ్ లేదని కాదు కానీ బట్ బాగా స్ట్రెచ్ చేశారన్న ఫీల్ వచ్చేస్తుంది మీకు. అరే ఎంత సాగదీశారేంట్రా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఉన్న ఎపిసోడ్స్ కూడా బాగానే ఉంటాయి, యావరేజ్గా వెళ్ళిపోతాయి, కానీ స్ట్రెచ్ చేశారన్న ఫీల్ వచ్చింది. అండ్ నాకు బాగా బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే సిరీస్లో క్లైమాక్స్ మ్యాన్. హ్యాపీ ఎండింగ్ అయితే ఉండదు భయ్య, నేను ముందే చెప్తున్నా. మీరు ఒకవేళ లవ్ స్టోరీస్ చూసి సిరీస్కి బాగా కనెక్ట్ అవుతే కనుక లాస్ట్లో ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు, డౌట్ లేదు. ఆ హ్యాపీ ఎండింగ్ అయితే పెట్టుకోలేదు వీళ్ళు, సాడ్ ఎండింగ్ పెట్టుకున్నారు. బట్ హ్యాపీ ఎండింగ్ పెట్టుకుని ఉంటే ఇంకా బాగా నచ్చుతుంది నాకు. సిరీస్కి తగ్గట్టుగానే పెట్టుకున్నారు, దాన్ని మనం ఏం అనలేము ఇంకా. బట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు అది. ఓవరాల్గా అయితే సిరీస్ అయితే నాకైతే నచ్చింది, మంచిగా చూసాను నేను, ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే డ్రామా పరంగా స్లో పేసింగ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నేనైతే సాటిస్ఫైడ్ అయ్యా సిరీస్ చూస్తున్న సేపు కూడా. ఆ లవ్ స్టోరీ పరంగా కానీ ఆ స్పేస్లో చూపించిన వర్క్స్ కానీ అండ్ ఆస్ట్రోనాట్స్ మధ్య జరిగే కన్వర్సేషన్స్ కానీ అండ్ విజువల్లీ కానీ టెక్నికల్లీ కానీ అండ్ రొమాన్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ మరి చెప్తున్నా, అందరికీ అయితే కాదు సిరీస్, ఓన్లీ కొరియన్ లవ్ స్టోరీస్ కొరియన్ డ్రామాస్ ఇష్టపడి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే చూపించడానికి ట్రై చేశారు, వర్కౌట్ అయింది. ఉన్న ఆడియన్స్ అయితే అంతగా పట్టించుకోవద్దు భయ్య, మీకు ఎక్కదు మాక్సిమం చెప్తున్నా కదా. ఎందుకంటే 16 ఎపిసోడ్, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ రన్ టైం ఉంటుంది, తక్కువ అయితే కాదు. లేదు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, బట్ తెలుగులో అయితే లేదు. ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, రొమాన్స్ సీన్స్ కూడా ఉంటాయి, అవి పర్లేదు అనుకుంటే మీరు చూడొచ్చు. న్యూడిటీ అయితే ఉండదు మీకు, నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. అండ్ మార్నింగ్ వచ్చి సుడల్ సీజన్ 2 రివ్యూ అయితే పెట్టాను, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ కూడా డబ్బా కట్టలు అని చెప్పేసి వెబ్ సిరీస్ సజెషన్ కూడా ఇచ్చాను, దాని రివ్యూ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే
పైన కార్డ్స్లో కూడా ప్లే అవుతాయి, లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి, లేదా ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.